దించాలి, ప్రభుని స్తుతించాలి, ప్రభుని గణపరచాలి, పాడాలి, దేనికి మహిమ కలుగును గాక. అవే నక్షత్రాలు ఇంకా ఏం చేస్తారో చూడండి. కీర్తన గ్రంథం 148వ కీర్తన 3వ వచనం. దాని స్తోత్రం. నక్షత్రాలంట ఆయన స్తుతిస్తాయట. పాటలు పాడటమే కాదు, స్తుతి 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 ఏమంటాయి? దేవదూతలు నిత్యం ఏం చేస్తున్నాయట? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని స్తుతిస్తున్నాయి. అలాగే ఈ నక్షత్రాలు ఏం చేయాలి? స్తుతించాలి. స్తుతిలో ఉంది గొప్ప శక్తి. దేవునికి మహిమ కలుగును కాక. ఎందులో ఉన్నది శక్తి? స్తుతులు. మీరు స్తుతించండి, మీ జీవితంలో గొప్ప కార్యాలు పొందుకోబోతున్నారు. ఈ రోజున స్తుతి లేదు చాలామందిలో. హృదయంలో ఉండాలి స్తుతి. దేనికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కష్టం వస్తున్నప్పుడు కాదు, ఇబ్బంది వస్తున్నప్పుడు కాదు, ఎప్పుడు మనం దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించుట మంచిది. కీర్తనకారుడు అంటాడు, దేవుని స్తుతించడం ఏంటి? మంచిది. ఆయన స్తుతించాడు కనుక ఆశీర్వదించబడ్డాడండి. దాని స్తోత్రం. దావీదు ఏం చేసేవాడు? దేవుణ్ణి స్తుతించేవాడు. అతని కీర్తనలు అన్నీ స్తుతి స్తుతి స్తుతి. 106:1 స్తుతి, 109:1 స్తుతి, 146:1-2 స్తుతి, 148:1-14 వచనాలు కూడా స్తుతి. ఆకాశ మండలారా మీరు స్తుతించండి, వృక్షములారా స్తుతించండి. ఇలా అన్ని స్తుతి స్తుతి స్తుతి. మత్తయి సువార్త 21:16 బాలుర నోటి నుండి స్తుతి. ఎవరి నోటి నుండి? బాలుర నోటి నుండి స్తుతి. దానికి స్తోత్రం. మరి మనం స్తుతిస్తున్నామా? స్తుతించండి అంటే కొంతమంది, అందరూ కాదులండి, అక్కడక్కడ ఉంటారు కొంతమంది. మౌనం వేరు, స్తుతించడం వేరు. గుర్తు చేసుకోండి, రెండు ఒకటి కాదు. మౌనంగా ఉండనప్పుడు మౌనంగా ఉండాలి. స్తుతించండి అన్నప్పుడు నోరు తెరిచి ప్రభుని స్తుతించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతికి పాత్రుడా. దేనికి స్తోత్రం. ప్రతి క్షణం ఆయన దూత, ఆయన దూతలు ఏం చేస్తున్నాయట? స్తుతిస్తున్నాయి. మనం కూడా ప్రతి క్షణము స్తుతిస్తూ ఉండాలి. స్తుతించగా ఎరుకో కోటలు మనకు తెలుసు కానీ మనం చేయము. అది మనకు తెలుసు కానీ మనం చేయం. ఎరుకో కోటలు ఎలా కూలిపోయినాయి? దాని స్తోత్రం. ఎగ్జామ్స్లో ఒక సారు క్రిస్టియన్స్ స్కూల్కి వచ్చి అడిగాడంట, ఒరే ఎరుకో కోటలు ఎవరు కూర్చారు అంటే, సార్ నాకు తెలియదు సార్, నేను మాత్రం కూల్చలేదు అన్నాడట. టీచర్ అమ్మకి ఎలా చూస్తుంటే, మా వాళ్ళు అటువంటి వాళ్ళు కాదు సార్, మా వాళ్ళు అటువంటి వాళ్ళు కాదన్నదట టీచర్ అమ్మ కూడా. క్రిస్టియన్ టీచర్ అమ్మ, మా వాళ్ళు అటువంటి వాళ్ళు కాదు సార్ అన్నదంట. ఇలా ఉంటాయి. దేని స్తోత్రం. ఎలా కూలింది? స్తుతించడం ద్వారా 7 పర్యాలు తిరిగి ఏం చేశారు? వాళ్ళు స్తుతించారు. ఎరుకో కోటలు ఏమైపోయి? కూలిపోని. స్తుతించడం ద్వారా యుద్ధాలు దేవుడు జరిగించాడు. బేరాకా స్తుతి. దినవృత్తాంతాల గ్రంథంలో బేరాకా స్తుతి, ఆశీర్వాదము. చెప్పలు కొట్టండి హల్లెలూయా. స్తుతి ఎక్కడ ఉంటుందో ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. స్తుతి ఉన్న ఇంటిలో ఆశీర్వాదం ఉంటుంది. స్తుతి ఉన్న ఇంటిలో గొప్ప మేళ్ళు ఉంటాయి. దేనికి స్తోత్రం. అనుక్షణము మనం ఏం చేయాలి? స్తుతించాలి స్తుతించాలి. మనం వెళ్ళిపోతున్న బస్సుకి ఒకేసారి బ్రేక్ వేసాడు అనుకో, స్తోత్రం. అప్పుడు కాదు, మంచిగా వెళ్తున్నప్పుడు కూడా. దేనికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడు మన నోట ఏముండాలి? స్తుతి. దేనికి స్తోత్రం. ఎన్ని? 5 అయినాయి. 1 చెప్పాలి తొందరగా. ఏలుబడి చేయాలి. నక్షత్రాలుగా మనం ఉండి, నక్షత్రమా అని కాదు. నక్షత్రం అంటే మనమే నక్షత్రం. మన సులనగర్లో ఉన్న నక్షత్రం గారు కాదు, మనమే నక్షత్రము. దేనికి స్తోత్రం. నువ్వో నక్షత్రము, నేను నక్షత్రం. సుదర్శన్ గారు కదండి మీ పేరు. నా పేరు సుదర్శన్ గారు, నిక్ నేమ్ నక్షత్రం. నేను స్టార్. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఏ స్టార్?
5 స్టార్ కాదు. దేని స్తోత్రం, హల్లెలూయా. ఏలుబడి చేయాలి. మనం ఏం చేయాలి? ఏలుబడి చేయాలి. ఏలుబడి ఎలా చేయాలి? పాపమును మనం జయించగలిగితే ఏలుబడి చేయగలుగుతాం. ఆమేన్. 2, విస్తరించాలి. ఎలా విస్తరిస్తాం మనం? ఆధ్యాత్మికంగా విస్తరించబడితే శారీరకంగా కూడా దేవుడు విస్తరించేస్తాడు. అంతే. ఇంక నువ్వేమి దానికోసం కష్టపడక్కర్లేదు. నువ్వు ఆత్మలో పెరుగంతే, ఆత్మలో విస్తరించు అంతే. దేవుడు నిన్ను శారీరకంగా కూడా విస్తరింపజేసేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. 3, ఏం చేయాలి? యుద్ధం చేయాలి. మనం యుద్ధం చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తి ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ఈ పోరాటం ఎప్పటి వరకు? మనం చచ్చిపోయే వరకు. ఈ పోరాటం ఆగదు. ఆత్మీయ పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకుని నా గమ్యస్థానానికి, సిలువను మోసుకుని నా గమ్యస్థానానికి, నా యేసుతో కలిసి పోరాడుచున్నాను. అపజయమే ఎరుగని జయశీలుడాయనే. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను. అపజయమే ఎరుగని జయశీలుడాయనే. సమర్పించుకున్నాను నా యేసు కొరకే, సమర్పించుకున్నాను. ఆగిపోను నేను, సాగిపోవుచున్నాను. ఆగిపోను నేను, సాగిపోవుచున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. హల్లెలూయా. ఎప్పటి వరకు ఈ పోరాటం? ఈ కష్టం వెళ్ళిపోయింది అనుకో, ఇంకో కష్టం ఉన్నాను అంటది. అది ఏం చేస్తుంది? ఉన్నాను అంటది. తెలుసా మీకు ఆ విషయం? అమ్మయ్యా అన్నారనుకో, అప్పుడే అంటున్నావా? దేని స్తోత్రం. పోరాటాలు ఎప్పుడు కూడా పోరాడుతూ ఉండాలి. యుద్ధం చేయాలి. తర్వాత ఏకముగా కూడి, అనగా ఐక్యత కలిగి, ఆత్మ కలిగించే ఐక్యత. సహోదరులు ఎలా ఉండాలి? ఐక్యత. అక్కడ ఏముంటుంది? ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవం అక్కడ ఉంటుంది. ఆమేన్. దేని స్తోత్రం. 5వది దేవుని స్తుతించాలి. ఎప్పుడు స్తుతి అనేటిది మన నోట్లో ఉండాలి. 6వది దానియేలు గ్రంథము 12:3 చాలా పరిచయమైన వాక్య భాగం మనకి. ఖండిత వాక్యం. బుద్ధిమంతులైతే చూడండి, వాళ్ళు ఎప్పుడు ప్రకాశిస్తారట? మళ్ళా చదవండి. చెప్పలు కొట్టండి. ఎప్పుడు ప్రకాశిస్తారు? క్రిస్మస్ రోజున ఒక్కసారి తలుక్కుమని, జనవరి రోజున ఒకసారి తలుక్కుమని, గుడ్ ఫ్రైడే రోజున ఒకసారి తలుక్కుమని, ఈస్టర్కి ఒకసారి తలుక్కుమని. ఇది కాదండి. ఏం చేయాలి? నిరంతరము ప్రకాశిస్తుండాలి. ఆమేన్. దేని స్తోత్రం. హల్లెలూయా. ఒక పాస్టర్ గారి పాపం తెలియదంట, స్టారు ఎప్పుడు పెట్టాలో ఎప్పుడు తిప్పాలో తెలియదంట పాస్టర్ గారికి. అయితే పాస్టర్ గారు స్టార్ కట్టేస్తారు. క్రిస్మస్ సీజన్ కదా, స్టార్ కట్టేస్తారు. వాళ్ళ చర్చ్ దగ్గర స్టార్ కట్టేస్తారు. అయితే డిసెంబర్ నెల అయిపోయింది, అంటే జనవరి వచ్చిందంట. జనవరి వచ్చిన తర్వాత ఒక పాస్టర్ గారు వచ్చి, పాస్టర్ గారు ఇంకా స్టార్ తీయలేదేంటి అన్నారట. ఇన్నో తారీఖు నుంచి ఇన్నో తారీఖు వరకు స్టార్ పెట్టాలని మీకు తెలీదా? ఏంటిది? ఆయన స్టన్ అయిపోయి, పెద్ద సేవకుడు అండి ఆయన. ఒకసారి నాతో చెబుతున్నాడు, పాస్టర్ గారు నాకు ఆ విషయం తెలియదండి నిజంగానే.
ఒక పెద్ద పాస్టర్ గారు, ఈయన పెద్ద పాస్టర్ గారు, ఈయన ఆధ్యాత్మిక పెద్ద పాస్టర్ గారు, ఆయనమా సిద్ధాంతాలకు పెద్ద పాస్టర్ గారు. ఆయన సిద్ధాంతాలకు పెద్ద పాస్టర్ గారు వచ్చి, పాస్టర్ గారు ఇంకా స్టార్ తీయలేదేంటి, స్టార్ తీయరా అన్నాడట. ఉంచకూడదు, మీకు తెలీదా ఉంచకూడదని అన్నాడట. ఆ స్టారు డిసెంబర్ నెలలో వెలుగుతుంది స్టార్. ఈ స్టారు చెప్పండి, దాని స్తోత్రం. ఎప్పుడు వెలగాలి ఇది? ఆమె దాని స్తోత్రం. డిసెంబర్ నెలలో మాత్రం కాదు, ఈ స్టార్ ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. దాని స్తోత్రం. డిసెంబర్ నెల వరకు ఉంచుతారనుకుంటాను. ఈ మరి నాకు తెలియదు, ఈ డిసెంబర్ నెల వరకు ఉంచుతారనుకుంటా, తర్వాత తీసేస్తారనుకుంటా. కానీ మనము ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. దేని స్తోత్రం. మన మొక్కలు ఒకసారి ఏం చేస్తాయి, వాడిపోతాయి. ముఖం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, వెలిగిపోతూ ఉండాలి. ఏంటమ్మాయి నీ ముఖం వెలిగిపోతుంది ఏంటి? దాని స్తోత్రం. ఏంటండి మీ ముఖాలు వెలిగిపోతున్నాయి ఏంటి, ఏం జరిగింది? లాటరీలో కొట్టారా? కాదు, లాటరీలో కొట్టినప్పుడు కాదు, ఎప్పుడు మన స్టార్ వెలుగుతూనే ఉండాలి, నిరంతరము ప్రకాశిస్తూ ఉండాలి, నిరంతరం ప్రకాశిస్తూ ఉండాలి. దాని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్టమస్కే కాదు, ఆమె దేని స్తోత్రం. ప్రతిరోజు మనం ఏం చేయాలండి? వెలుగుతూ ఉండాలి, వెలిగించాలి. వెరీ గుడ్, చెప్పలు కొట్టండి ఇప్పుడు. దేని స్తోత్రం. హల్లెలూయా. ఈ క్యాండిల్ ఎప్పుడు వెలిగింతారు? క్రిస్మస్ టైం. అసలు క్యాండిల్ గురించి చెబుతాను. పెద్ద క్యాండిల్, చిన్న క్యాండిల్. పెద్ద క్యాండిల్ యేసు ప్రభు, తెలుసా మీకు ఆ సంగతి? యేసు ప్రభు అయితే ఆయన వెలిగిస్తూ ఉంటాడు, ఆరిపోయిన దీపాలని వెలిగిస్తాడు. దుష్టులు ఆరిపోతారు, దుష్టుల దీపం ఆరిపోవును అండి. అలాగే యేసయ్య వెలిగిస్తాడు. ఇది ఒక సేవకుడికో లేకపోతే యేసు ప్రభుకో ఈ పెద్ద క్యాండిల్ ఆయనకి సాదృశ్యం అయితే, చిన్న క్యాండిల్ మనం వెళ్ళి యేసు ఎప్పుడు ఆరిపోతామో అప్పుడు యేసు దగ్గరికి వెళ్తే యేసు మళ్ళీ వెలిగింతాడు. దివిటీలు మండాలి, సిద్ధుల్లో నూనె ఉండాలి, దివిటీలు మండాలి. ఎప్పుడైతే సిద్ధుల్లో నూనె అయిపోతుందో దీపాలు ఆరిపోతాయి. ఆరిపోయినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? దేని స్తోత్రం. అది సరేలేండి, ఆ క్యాండిల్ గురించి తర్వాత సంగతి. ఆమె దేని స్తోత్రం. ఇప్పుడు మన దేని గురించి? స్టార్. దేని స్తోత్రం. ఇది ఎప్పుడు వెలగాలి? నిరంతరము ప్రకాశిస్తూ ఉండాలి. దేని స్తోత్రం. ఒకరోజు కాదు, నిరంతరము దేవుని యొక్క పరిచర్యలో, దేవునిలో మనము ప్రకాశిస్తూనే ఉండాలి. మన ముఖమును ఇతరులు చూసి వాళ్ళు కూడా ప్రకాశించుదురుగాక. దేని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ డ్యూటీలో అందురుగాక. ఏమని? 5వ రోజుకి నా డబ్బులు అయిపోయినాయి, ఇంకా నువ్వు అలా ఉన్నావేంటి అన్నప్పుడు మరి ఏమనుకున్నావు? నీకు నాకు అదే తేడా. ఏం తేడా? నీకు వచ్చే జీతం అంతే, నాకు వచ్చే జీతం అంతే. నాకు 5 రోజులకి అయిపోయినాయి, నువ్వు ఇంకా సంతోషంగా ఉన్నావేంటి, ఇంకా బాగున్నావేంటంటే, అదే మరి నా యేసయ్య నాలో ఉన్నాడు కనుక నేను ఎప్పుడు వెలుగుతూ ఉంటాను. నీ యేసయ్య నీలో లేడు కనుక నువ్వు ఎప్పుడు ఆరిపోతూనే ఉంటావు. నువ్వు ప్రకాశించు. నేను స్వయం పోషకం. దాని స్తోత్రం. అర్థమవుతుందా మీకు? ఏం పోషకం? శ్వాసలు చదువుకున్నారా? శ్వాసంలోనేనా? తర్వాత పరపోషకం. వాళ్ళెవరు? పరపోషకం. ఇతరుల మీద ఆధారపడే వాళ్ళు. మనము స్వయం పోషకం. ఎప్పుడు కూడా మనం వెలుగుతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఇతరుల మీద ఆధారపడం, మన యేసయ్య మీదే మనం ఆధారపడతాం. మన యేసయ్య మనల్ని వెలిగిస్తూ ఉంటాడు. దాని స్తోత్రం. హల్లెలూయా. చాలా ఉన్నాయి కానీ ఇంకొకటి చెప్పి మానేస్తాను, అంతేనా? దాని స్తోత్రం. మత్తయి సువార్తకు వచ్చేద్దాం. అయ్యా ఎన్ని తిప్పుకొచ్చారయ్యా. ఎక్కడైనా క్రిస్మస్ అంటే మత్తయి సువార్త చదువుతారు, లోకా సువార్త చదివింటారు, ఇన్ని చదివించారు. దేని స్తోత్రం. వచ్చేద్దాం, మనకు బాగా పరిచయం వాక్య భాగం 2:2. మత్తయి
2 మత్తయి 2:9-10. మత్తయి 2:9-10. దాని స్తోత్రం. నక్షత్రాన్ని చూసి వచ్చారు జ్ఞానులు. దేని చూసి? నక్షత్రాన్ని చూసి ఈ జ్ఞానులు వచ్చారు. నక్షత్రము చూసి ఈ జ్ఞానులు వచ్చారు. జ్ఞానులను నక్షత్రం ఎక్కడికి తీసుకొచ్చిందో తెలుసా? జ్ఞానులని యేసు యొద్దకు తీసుకొచ్చింది. నువ్వే స్టార్ అయితే నువ్వు అనేక మందిని తీసుకొద్దువు కాక ఎక్కడికి? దేవుని మందిరానికి. ఆమేన్. దేని స్తోత్రం. ఈ స్టార్ ఎవరిని తీసుకొచ్చింది? జ్ఞానులనే తీసుకొచ్చింది. ఎవరినండి? జ్ఞానులనే. నువ్వు కూడా ఎవరిని తీసుకురావాలి? గొప్పలు తీసుకురావాలి. గొప్పలు అంటే ఎందులో గొప్పలు? సాతాను క్రియల్లోనండి. సాతాను క్రియల్లో గొప్పలు. నేను ఎవరినో తెలుసా? వాళ్ళనే రప్పిస్తున్నారు కాబట్టి నేను ఎవరినో తెలుసా? అప్పుడు భూతం చేసేవాడిని, భూత వైద్యం. నేను ఏమైపోయాను? మారిపోయాను. వాళ్ళనే రప్పిస్తాక మనం ఇప్పుడు అంటే వాళ్ళెవరు? వాళ్ళు గొప్పలు అనుకుంటున్నారు. మేము ఇప్పుడు ప్రభులోకి వచ్చాం, మేము ఎంత గొప్పలు అనుకుంటున్నాం. ఇంకా గొప్ప వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపించదువు కాక. దేని స్తోత్రం. హల్లెలూయా. సాతాను బంధకాల్లో వాళ్ళకి పిల్లరా ఎంతోమంది నలిగిపోతున్నారు. ఈ స్టార్ ఏం చేస్తుంది? జ్ఞానులనే యేసు వద్దకు నడిపించింది. ఈ స్టార్ మామూలు స్టార్ కాదు ఇది. దేని స్తోత్రం. సినిమాలో ఉన్న స్టార్లు అనుకోకండి, సూపర్ స్టార్లు, ఆ స్టార్లు, ఈ స్టార్లు అండి, చాక్లెట్ 5 స్టార్ ఈ కాదు. నువ్వు ఒక స్టార్, నేను ఒక స్టార్ని. దేని స్తోత్రం. ఎవరు మాట్లాడలా? నేను స్టార్ని. ఆమె దేని స్తోత్రం. హల్లెలూయా. చెప్పుకున్నారా? నువ్వు స్టార్ అయితే ఏం చేయాలి? జ్ఞానులనే తీసుకురావాలి. జ్ఞానులు నడిపించేసింది ఇది. జ్ఞానులనే నడిపించుకొచ్చింది ఇక్కడికి. ఎక్కడికి? యేసు దగ్గరికి జ్ఞానులనే తీసుకుని వచ్చేసింది. నువ్వు కూడా అనేక మందిని యేసు దగ్గరికి తీసుకురావాలి. దేని స్తోత్రం. యోహాను సువార్త 1 వచనం చెప్పండి. 45. యోహాను సువార్త 1:45. ఫిలిప్పు ఎవరిని కనుక్కున్నాడట? నతానీయులను కనుక్కుని చూసారా ఏమంటున్నాడు? నేను ప్రభుని కనుక్కున్నానయ్యా, నువ్వు కూడా కనుక్కుంది అంటారా? ఎవరి గురించి అయితే రాస్తారో, ఎవరి గురించి అయితే చెబుతున్నారో అవన్నీ ఉన్న వ్యక్తి నేను కనుక్కున్నాను. రాని ఫిలిప్ ఎవరిని కనుక్కున్నాడండి? నతానీయులను కనుక్కుని నతానీయులను ఎక్కడికి నడిపించాడు? చెప్పండి. యేసు దగ్గరికి నడిపించాడు. చప్పలు కొడదాం. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు వచ్చిన వెంటనే దేవుడు పిల్లరా నతానీయులు వచ్చిన వెంటనే దేవుడు పిల్లరా మాట్లాడాడు. నతానీయులు, నువ్వు అంజూరపు చెట్టు కిందే కూర్చుని ఉన్నాను అన్నాడు. దేని స్తోత్రం. నువ్వెవరినైనా తీసుకురాగలిగితే వారితో దేవుడు మాట్లాడతాడు. దేని స్తోత్రం. తీసుకురావడం నీ వంతు, మాట్లాడేది దేవుడు, కార్యం చేసేది దేవుడు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. మరి మన జీవితంలో ఎవరినైనా తీసుకురాగలిగామా? ఎవరినైనా నడిపించుకోగలిగామా? నడిపించకపోతే ఈరోజు నేను ఒక స్టార్నే. ఈరోజు జ్ఞానులే నన్ను వెంబడించారు కనుక ఈరోజు అనేక మంది నన్ను వెంబడించాలి. దేని స్తోత్రం. హల్లెలూయా. నిన్ను చూస్తూ అనేక మంది నీ దగ్గరికి ప్రభు సన్నిధికి వచ్చుదురు కాక. యోహాను సువార్త 4:39 మనం చూస్తాం. యోహాను సువార్త 4:39 ఎవరు చెప్పాలి? 4 అధ్యాయంలో ఎవరు ఉంటారు? చూడండి ఎవరంట, ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? సమరయ స్త్రీ. ఏ స్త్రీ ఏంటి? సమరయ స్త్రీ సాక్ష్యం ఇచ్చారు. సాక్ష్యాన్ని బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచారట. చప్పలు కొట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను బట్టి ఎవరైనా ఒక్కలైనా విశ్వసించారా? నిన్ను బట్టి ఎవరైనా ప్రభులోకి వచ్చారా?
దేవునికి మహిమ కలుగును గాక. అలా అయితే దేవునికి మహిమ కలుగును గాక. రాకపోతే ఈ రోజున మాకు ఛాలెంజ్గా తీసుకుందాం. ఈ క్రిస్మస్ స్టార్ అంటే ఏంటి అని మనం 7 పాయింట్లుగా చెప్పుకున్నాం. ఈ స్టార్, ఈరోజు నేను ఒక స్టార్ని. ఎవరు మనం? ఒక స్టార్. బయట పెట్టే స్టార్ కాదు, ఇంట్లో ఉండే స్టారా, అంతకంటే కాదు. దేవునిలో నిలబడుతున్న మన స్టార్లో. స్టార్ ఏం చేయాలో తెలుసా? ఏలుబడి చేయాలి. ఏం చేయాలి? ఏలుబడి చేసే వాళ్ళంగా ఉండాలి. క్రైస్తవులు ఏం చేయాలి? ఏలుబడి చేసే వాళ్ళంగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. 2, మనం ఎక్కడ ఉందంటే అక్కడ కాదు, వాళ్ళు ఎంతగా మనల్ని అంచుతారో అంతగా మనం ప్రబలదుం గాక. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నీ డ్యూటీలోనా నిన్ను అంచేస్తున్నారా? నీ డ్యూటీలో నిన్ను అంచితే వాళ్ళకంటే ఎక్కువగా దేవుడు నిన్ను ప్రబలింపజేసిపోతున్నాడు. స్కూల్లోనా, కాలేజీలోనా, ఇంట్లోనా, ఎక్కడైనా కానీ దేవుడు నిన్ను ప్రబలింపజేయబోతున్నాడు. దాని స్తోత్రం. నువ్వు ప్రబలబోతున్నావు. దేవుడు నిన్ను విస్తరింపజేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. దేవుడు గనుక విస్తరింపజేస్తే ఎవరు ఆపలేరు, ఎవరు ఆపలేరు. దాని స్తోత్రం. కులుకుని ఆ టిక్కెట్ ఎగిరిపోవాలి తప్ప ఈ టిక్కెట్ నిలబడుతుంది. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు యుద్ధం చేసే సైనికులుగా మనం ఉండాలి. నా కుమారుడా, క్రీస్తునందు నువ్వు బలవంతుడు కమ్ము. ఎప్పుడు మనం బలవంతులుగా ఉండాలి. ఎప్పుడు ప్రార్థనకు వస్తావమ్మా? వస్తామనుకుంటున్నానక్క. నీ ముఖం చూస్తేనే వెళ్ళినట్టుంది. నేను స్తోత్రం. ఎలా ఉండాలి? ఎప్పుడు హుషారుగా ఉండాలి. ఏం తింటున్నారండి మీరు అని అడగాల మనల్ని. ఎందుకు అంటే ఇంత యాక్టివ్గా ఉంటున్నారు, ఇంత చక్కగా ఉంటున్నారు, అది అడగాలి. నువ్వు ఇలా ఉన్నావు అనుకో, నిన్ను ఎవరు అడగరు. ఎందుకో తెలుసా? నువ్వు తినే తిండాలకి అక్కర్లొద్దు. దేని స్తోత్రం. యాక్టివ్గా ఉండాలి, బలంగా ఉండాలి, శక్తిగా ఉండాలి. దేని స్తోత్రం. మనం ఎప్పుడు కూడా దేవుని నమ్మని బిడ్డలు ఎలా ఉండాలి? యుద్ధం చేసే వాళ్ళంగా ఉండాలి. యుద్ధం చేసేవాడు ఎలా ఉంటాడు? మరి వచ్చావా? రాకరా, నీకు నమస్కారం చేస్తాను రా. రావద్దు అన్నాడు కదా అంటాడు. ఏయ్ రారా, వాడు అటు నుంచి అటు. మరి బాబు నీ నమస్కారం చేస్తాను. దావీదు ఏం చేశాడండి? యుద్ధం చేసేది నేను కాదు, నా దేవుడే చేస్తాడు, కానీ రారా అసలు నీ సంగతి ఏంటో చూస్తా అన్నాడు. అంతే. దేని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నిలబడాల్సిన అంతే. నువ్వు నిలబడితే దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేయబోతున్నాడు. దేని స్తోత్రం. నువ్వు నిలబడకపోతే నీ పక్షాన్ని దేవుడు ఏమైనా యుద్ధం చేస్తాడు? కోర్టులోకి మీరు వెళ్ళారనుకోండి, ఒకసారి కోర్టుకి వెళ్ళారనుకో, మీరు వెళ్ళకూడదు. ఆమేన్. వెళ్తే ఓకే. అలా ఏదైనా సమస్యతో వెళ్తే లాయరు మీ పక్షాన్ని ఏం చేస్తాడు? వాదిస్తాడు. నువ్వు అన్నావనుకో, లాయర్ ఏం చేయలేడు. నువ్వు ధైర్యంగా చెబితే లాయర్ కూడా ధైర్యంగా చెబుతాడు. దాని స్తోత్రం. హల్లెలూయా. అది నువ్వు ధైర్యంగా ఉండాలి. ముందు నువ్వు ధైర్యంగా ఇలా జరిగిందండి అని చెప్పావనుకో, వెంటనే లాయర్ కూడా అవునా అంటాడు. అప్పుడు వెంటనే నీ పక్షాన జయం వచ్చేస్తుంది నీకు. ఉట్టుది చెప్పినా జయం వస్తుంది. ఎందుకంటే అంత కరెక్ట్గా మాట్లాడవు కనుక. ఆమె అర్థమవుతుందా మీకు? దేని స్తోత్రం. యుద్ధం చేసేటప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటే దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. నువ్వు చేయక్కర్లేదు అసలు. ఎవడురా అనేటప్పటికి వాడు ఒరే ఈడెవడో బాగున్నాడు రా అనుకుంటాడు. దేని స్తోత్రం. ఒక్కొక్కసారి నేను అనుకుంటాను, కొంతమంది కారులో నుంచి దిగుతారు, ఇలా ఉంటారు, ఇట్లా ఉంటారు. వాళ్ళు దిగి కారులో నుంచి అరే అనేటప్పటికి సార్ అంటారు. నేను కారులో నుంచి దిగాను అనుకో,
నేను పోల్చుకుంటాను. నేనే కారులో దిగి మళ్ళీ వీళ్ళ చేతులు ఏముంటుంది, సెల్ ఫోన్ ఉంటుంది, ఎట్లా పడి ఎవడరా అనేటప్పటికి రండి వాళ్ళు అంటారు, సార్ ఈడెవడో తెలియదు, వీడికి జాబ్ ఉందో లేదో తెలియదు, వీడి బాడీని బట్టి, వీడి విధాన్ని బట్టి, వీడి చేతిలో ఏంటి సెల్ ఫోన్ బట్టి, వీడు వేసుకునే తెల్ల బట్టలు బట్టి సార్ వెళ్ళిపోతారు. నువ్వంతే మన యేసయ్య పక్షాన్ని నిలబడినప్పుడు ఆమె దాని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నువ్వెవరువైనా కానీ ఆమేన్. దేవుని మహాకృపను బట్టి దేవుడు వాగ్దానం చేస్తాడు. ఆటో తీసుకునేటప్పుడు మీ ఆటోని నేను ఆపనివ్వను అన్నాడు. ఎంతమంది ఎక్కడ దాటిపోతున్నారు అన్ని వారాల్లో నీకు తెలియదు. నేను ఊరికని వెళ్ళేటప్పటికి అండి వెళ్ళి అన్ని ఆటో అలా ఆపుతుంటే నేను బైబిల్ పట్టుకుని ఎలా దిగుతుంటే వెళ్ళిపోండి అన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయండి. దీని స్తోత్రం. ఫుల్ స్పెషల్ స్కాట్ ఇక్కడ బోర్డులోని ప్లస్ సమ్మక్క సారక్క గదులు ఉన్నాయా, ఎక్కడి నుంచి అక్కడికి మొత్తం ఏంటిది ఏదో ఊరు ఉంటుంది చూసారా, టర్నింగ్ 6 మైల్ తండ, 6 మైలు అక్కడి నుంచి లైన్లు ఉంటే చౌదరి గారిని పోనవండి అంటే అలాగా ఇరుకు నుంచి వెళ్తే మొట్టమొదటికి ఎట్లా అయితే మొట్టమొదటికి వెళ్ళేటప్పటికి స్పెషల్ కార్డు కర్రటిని ఇలా అన్నారు. నేను ఇలా తెల్లబట్టలు వేసుకుని బైబిల్ బ్యాగ్ పట్టుకుని ఇలా దిగాను. ఏమీ లేదు, ఈ బక్కోడిని ఏం చూసాడో తెలియదు కానీ వెంటనే ఎలా అన్నాడు అంతే, ఎక్కేసి వెళ్ళిపోయాం. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అదేంటి మనం బక్కోలమైన మనలో బలవంతుడైన యేసయ్య కనిపించాలి. దేని స్తోత్రం. నిలబడు, దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు నిలబడకపోతే దేవుడు కూడా యుద్ధమా అమ్మో, యుద్ధం అంటేనే నాకు భయం. దేనికి మహిమ కలుగును కాక. ఎన్నో పాయింట్ అది, ఎన్ని 3 4 ఏకముగా కూడి ఐక్యతగా, ఎప్పుడు ఐక్యత విడిపోకూడదు మనం. దేని స్తోత్రం, హల్లెలూయా. కుటుంబంలో ఐక్యత ఉండాలి, భార్యాభర్తల మధ్య ఐక్యత ఉండాలి, అక్కాచెల్లెల మధ్య ఐక్యత ఉండాలి, అన్నదమ్ముల మధ్య ఐక్యత ఉండాలి, సంఘములో ఐక్యత ఉండాలి. ఆమేన్. దేని స్తోత్రం. నేను ఎప్పుడూ ప్రభుని స్తుతిస్తాను. దేవుని మహాకృపను బట్టి నా ఆత్మీయ బిడ్డలు ఇచ్చిన ఐక్యత గొప్ప ఐక్యత. మీరు నమ్మకపోయినా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. నిజం. ఎప్పుడు కూడా వ్యతిరారిన పరిస్థితులు లేవు పాస్టర్ గారు. ఓకే, తప్పగా చేద్దాం. దేవునికి మహిమ కలుగును కాక. ఐక్యత. తర్వాత స్తుతించాలి. ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలి. ఎప్పుడు మన నోట స్తుతి ఉండాలి. గుర్తు చేసుకోండి, స్తుతి ఉండాలి ఎప్పుడు. ఆ స్తుతి మనకు గొప్ప విజయాన్ని తీసుకొస్తుంది. తర్వాత ప్రకాశిస్తూనే ఉండాలి. ఒకరోజు కాదు, డిసెంబర్ నెలలో మాత్రమే కాదు, నిరంతరము ప్రకాశించాలి. మీరు అనాలి, మీ నోటికి రావాలి ఒక మాట, డిసెంబర్ నెలలోనే 10 రోజులు క్రిస్మస్ ప్రోగ్రాలు ఏంటండి, మరి సంవత్సరాల్లో పెట్టరాదండి అని అనాలి. మీరు అసలు ఎందుకు అంటలేదు మరి? దాని స్తోత్రం. ఎందుకో తెలుసా? కొన్ని పరిస్థితులను బట్టి. అందుకే క్రిస్మస్ నెలలో మా క్రిస్మస్ పండుగ మేము చేసుకుంటున్నాం అని ఒక ధైర్యంగా మన ముందుకు వెళ్ళబోతున్నాం. ప్రభుత్వం వారు కూడా మనకి ఒక పర్మిషన్ ఇచ్చారు. మీకు తెలుసో తెలియదో, క్రిస్మస్ను జరుపుకోవడానికి ఏమిచ్చారు? పర్మిషన్ ఇచ్చారు. మన తెలంగాణ ప్రభుత్వం మనకేమిచ్చింది? పర్మిషన్ ఇచ్చింది అండి. డిసెంబర్ నెల అంతా పర్మిషన్ ఇచ్చింది మనకి. మీరు గుర్తు చేసుకోండి. ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, మాకు పర్మిషన్ ఉంది, కాగితం కావాలితే నేను జెరాక్స్ తీసిద్దాం. దాని స్తోత్రం. పర్మిషన్ ఉంది మనకి. అది డిసెంబర్ నెలలో మనం క్రిస్మస్ పెట్టుకోవచ్చు. అర్థమైందా? చాలామంది అమ్మో క్రిస్మస్ పెట్టుకుంటే వాళ్ళు ఏమంటారనండి, వీళ్ళు ఏమంటారనంటే వద్దులే అండి, మనకు పర్మిషన్ ఉంది. ఎవరు? దాని స్తోత్రం. హల్లెలూయా. దేవుని నిరంతరము మనం ఏం చేయాలి? ప్రకాశించాలి. ఒకరోజు కాదు, ఈ స్టార్లు కాదు, అసలు మనమే స్టార్లో. గుర్తు చేసుకోండి. దేని స్తోత్రం. హల్లెలూయా. ఒక అమ్మాయి అన్నది,
అండి, చిన్న అమ్మాయి మాట. అమ్మాయికి 5 స్టార్ అంటే ఇష్టం అట. ఏ స్టారు? 5 స్టార్. ఏం తీసుకురానమ్మా అంటే 5 స్టార్ తీసుకురండి. ఏ సారు? 5 స్టార్. 5 స్టార్. మనం ఏమనుకుంటున్నాం? మనం 5 స్టార్ తెలుసా? 5 స్టార్ అంటే ఏంటో తెలుసా? 5 స్టార్ హోటల్లో భోజనం చేయండి, అప్పుడు తెలుస్తుంది మీకు. దేని స్తోత్రం. ఇక్కడ 100 రూపాయలు అయితే చెప్పండి 5,000 అవుతుంది అక్కడ, తెలుసా? మరి ఏమనుకున్నాం మనం అందరం 5 స్టార్లమే. దేని స్తోత్రం. చాక్లెట్ అనుకోకండి, 5 స్టార్ హోటల్ ఉంది. దేని స్తోత్రం. మన లేవులే వేరండి. ఆమేన్. మన లేవులే వేరు. దేని స్తోత్రం. ఆధ్యాత్మికంగానండి, నేను శారీరకంగా చెప్పట్లా. ఆమేన్. దేని స్తోత్రం. నిరంతరము మనము ప్రకాశించాలి. తర్వాత ఆఖరిగా జ్ఞానులను తీసుకొచ్చింది. స్టార్ ఎవరిని తీసుకొచ్చింది? జ్ఞానులను తీసుకొచ్చింది. ఎక్కడ తీసుకొచ్చింది? యేసుప్రభు దగ్గర తీసుకొచ్చింది. అప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత జ్ఞానులు ఏం చేశారట? అత్యానంద భరితులయ్యారట. ఏం భరితులయ్యారు? నువ్వు ఒక వ్యక్తిని కనుక దేవుని దగ్గరికి నడిపించగలిగితే వాళ్ళ ఆనందానికి అసలు పట్టుకోలేవు నువ్వు. దేనికి స్తోత్రం. వాళ్ళ ఆనందం నీ ఆనందం. సిస్టర్ నువ్వు లేకపోతే నేను ఏమైపోదు, బ్రదర్ నువ్వు లేకపోతే ఏమైపోదును, సిస్టర్ నువ్వు లేకపోతే. దేనికి స్తోత్రం. ఆనందము, ఆనంద బాష్పాలు ప్రభు నింపునుగాక. అందరూ దయచూస్తే లేచి నిలబడదాం. పిల్లరా, సమయం చాలా అయింది. లేచి నిలబడదాం. దేవుని సన్నిధిలో పిల్లరా, అద్భుతమైన సందేశాన్ని ప్రభు మనకి అనుగ్రహించాడు. దయచేసి లేచి నిలబడదాం. ఇందాం ఈ యొక్క క్రిస్మస్ శుభ సందర్భాల్లో ప్రభు అనుగ్రహించిన ఒక అద్భుతమైన, మీకేమో నాకు తెలియదు కానీ ఈ మాటల ద్వారా నన్ను ప్రభు చాలా ఆశీర్వదించాడు. నేను ఎలా ఉండాలో దేవుడు నేర్పించాడు నాకు. సుదర్శన్, నువ్వు ఒక స్టార్ అయ్యా అని ప్రభు నాకు చెప్పాడు. నువ్వు స్టార్, నువ్వు మామూలు వ్యక్తి కాదు, నువ్వు ఒక స్టార్ అండి. స్టార్ అండి, ఎక్కడో సినిమా యాక్టర్లో ఉన్న సూపర్ స్టార్ అతను అండి, 3 స్టార్ అయిన అయి కాదు. యేసులో మనం స్టార్గా ఉండాలి. యేసులో మనం ఉండాలి. యేసులో ప్రకాశవంతమైన కాంతితో మనం ప్రకాశించాలి. నేను ఒక స్టార్. కళ్ళు మూసుకుందాం, దేవుని వైపు చూద్దాం. ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. నువ్వు వేలుబడి చేస్తున్నావా, లేకపోతే పాపం నిన్ను నిలబడి చేస్తుందా? పాపాన్ని జయించావా, లేకపోతే నిన్ను పాపం జయిస్తుందా? ఒకసారి ఆలోచించుకో. ఈ రోజు నుంచి అలా జరగడానికి వెళ్ళలేదు. తెలుసో తెలియకో ఇంతవరకు మన అధికారాన్ని కోల్పోయాం. మన యొక్క అధికారాన్ని మనం కోల్పోయాం. మన అధికార తాళపు చెవులు సాతానికి ఇచ్చేసాం. సాతాను దొంగిలించేశాడు. అయితే ఈ రోజుని, ఓ సాతానా, ఆ తాళపు చెవులు డూప్లికేట్ తాళపు చేయలే, నా దగ్గర ఉన్నాయి ఒరిజినల్ తాళపు చేతులో. మరి నువ్వు సాతాను ఒక ఆట ఆడాలి. ఈ రోజుని నువ్వు వేలుబడి చేయాలి సాతాను. 2, దేవుని యొక్క సన్నిధిలో నువ్వేం చేయాలో తెలుసా? ఈరోజు తీర్మానం చేసుకుందాం. నువ్వేం చేయాలో తెలుసా? విస్తరించాలి. ఎప్పుడు ఒక రీతిగా ఉండొద్దు. దేవుడు నిన్ను విస్తరిస్తుండగా విస్తరింపబడాలి. దేవునిలో వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు విస్తరిస్తాడు. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. ఇషాకుతో దేవుడు వాగ్దానం చేశాడు. యాకోబుతో దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము, ఇషాకు, యాకోబుల దేవుడే మన దేవుడు. వారికి వాగ్దానం చేసిన దేవుడు మనకి వాగ్దానం చేశాడు. నువ్వు విస్తరించబడాలి. ఎప్పుడైతే ఈ సహవాసానికి వస్తున్నావో, ఈ యొక్క యేసయ్య సహవాసానికి నువ్వు వస్తాం ప్రారంభించావో, అప్పుడే నీ జీవితంలో విస్తరణ కలుగును గాక. నీ కుటుంబం విస్తరించబడును గాక. నీ కుటుంబం ప్రబలను గాక. దావీదు కుటుంబం ప్రబలించినట్లుగా నీ కుటుంబం ప్రబలను. 3వదిగా దేవుని సన్నిధిలో మనం చూస్తున్నాం, యుద్ధం చేయాలి. మామూలు కాదు. క్రైస్తవ్యం అంటే ఏదో కాదు. యుద్ధం చేసే క్రైస్తవ్యం ఇది. ఏదో మామూలుగా ఉండేది కాదు. ఎప్పటికప్పుడు మనకి యుద్ధం మనం చేస్తూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. దేవుని దగ్గర యుద్ధం ఎలా చేయాలో నేర్చుకోవాలి. యుద్ధం నేర్పుతాడు మనకి. దావీదు అంటున్నాడు, నా యొక్క చేతి వ్రేళ్లకు యుద్ధం నేర్పునవాడు ఆయనే అంటాడు. నువ్వు నేర్చుకోవాలి. ప్రభువా, నాకు యుద్ధం చేయడం రాదు, నాకు చాలా భయం ఎక్కువ, యుద్ధంలో నేను వెళ్ళలేను. ఈరోజు నాకు భయంను తీసివేయి. యుద్ధం ఎలా చేయాలో నాకు నేర్పించు. యుద్ధంలో ఎలా నిలబడాలో నాకు నేర్పించు.
అని ఈరోజు నువ్వు అడగలిగితే దేవుడు నిన్ను ఒక యుద్ధ వీరుడిగా నిన్ను చేయబోతున్నాడు. యుద్ధములో గొప్ప జయం వచ్చేటట్టుగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. యుద్ధములో గొప్ప జయమును దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఏ విషయంలో యుద్ధం చేస్తున్నావు? ఇప్పుడు మీ అత్తగారిని మీద యుద్ధం చేస్తుందా? మీ కోడల మీద యుద్ధం చేస్తున్నారా? కొడుకులు యుద్ధం చేస్తున్నారా? తల్లిదండ్రులు కొడుకుల మీద యుద్ధం చేస్తున్నారా? ఆ యుద్ధంలో సమాధానాన్ని దేవుడు ఈ రోజున మీకు ఇవ్వబోతున్నాడు. ఆ యుద్ధంలో గొప్ప జయాన్ని మీరు పొందబోతున్నారు. గొప్ప విజయాన్ని ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. యుద్ధంలో గొప్ప జయమును దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు మీ పక్షమున కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యం. కుటుంబంలో ఐక్యత ఉండాలి, భార్య భర్తల మధ్య ఐక్యత ఉండాలి, సంఘంలో ఐక్యత ఉండాలి, సమాజంలో ఒక ఐక్యత ఉండాలి. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉండబోతుంది, అక్కడ దీవెన ఉండబోతుంది, శాశ్వత జీవం అక్కడ ఉండబోతుంది. అక్కడ దేవుడు నివాసం చేయబోతున్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవిస్తారు అంటాడు, అక్కడ దేవుడు ఉండబోతున్నాడు. మీ కుటుంబం దేవుడున్న కుటుంబంగా ఉండాలంటే మీలో ఐక్యత ఉండును గాక, మీలో ఐక్యత ఉండును గాక, ఐక్యత ఉండును గాక. ఐక్యత చాలా ప్రాముఖ్యం. అలాగే మనం చూస్తూ ఉన్నాం పిల్లరా, అలాగే దేవుని స్తుతించే వారంగా మనం ఉండాలి. ఇంకా స్తుతించడానికి నువ్వు నిర్లక్ష్యం చేస్తుంటే, భయపడుతుంటే, అధైర్యపడుతుంటే, ఏమనుకుంటారు నేను స్తుతిస్తే ఎవరేమనుకుంటారని నువ్వు అనుకుంటే ఎవరి గురించో భయపడద్దు. దేవుని స్తుతిస్తే నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు. దేవుని స్తుతిస్తే నిన్ను దీవించబోతున్నాడు. నీ పిల్లని గొప్పవారిగా దేవుడు చేయబోతున్నాడు. నమ్మి స్తుతించడం ప్రారంభించే రోజు. స్తుతిలో గొప్ప శక్తి ఉంది. స్తుతి ద్వారా గొప్ప ఎరుకో గోడలు కూలిపోని యుద్ధంలో గొప్ప జయం వచ్చింది. స్తుతి అనగా బేరక అనగా ఆశీర్వాదం. అటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు నీకు నీ కుటుంబానికి దేవుడి వలనే ఈ వర్తమానం, ఈ సందేశాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రకాశించు. ఒక రోజు కాదు, ఈ డిసెంబర్ నెల మాత్రమే కాదు, రానున్న 2025 సంవత్సరం అంతా కూడా ప్రకాశించుదుము గాక. నిరంతరము ఇంతవరకు నువ్వు ప్రకాశించలేని స్థితిలో ఉంటే ఈరోజు స్వయంగా నువ్వు ప్రకాశించదు గాక. నువ్వు పరపోషకం కాదు, స్వయం పోషకం. ఇతరుల మీద ఆధారపడే వాళ్ళం కాదు మనము. మన దేవాది దేవుడే మనకి ఆధారం. మనకి ఆయనే ఆధారం. ఈ వెలుగుకి ఆయనే, ఈ నక్షత్రానికి ఆయనే. నిరంతరము మనం ప్రకాశించాలి. ఇంతవరకు ఇంకా యేసుని తెలియలేని వారు ఎందరో ఉంటే ఈ రోజున నీ నక్షత్రాన్ని బట్టి వాళ్ళు ఫాలో కావాలి. నిన్ను బట్టి వాళ్ళు ఎంటాడుతూ రావాలి. ఇస్సాకును బట్టి నీకు దేవుడు తోడుగా ఉన్నాడని మాకు తెలిసింది. దేవుడు తోడుగా ఉండడం మేము చూసాము అని ఎలాగైతే శత్రువులు మిత్రులు అయిపోయారో, ఈ రోజున ఈ క్రిస్మస్ సందేశం ద్వారా అనేక మంది నీ వెంట వచ్చుదురు గాక, నీ దేవుని సన్నిధికి తీసుకొచ్చుదువు గాక. నతనయేలు లాంటి వారు అనేక మంది దేవుని మందిరంలోకి వచ్చుదురు గాక. సమరయ పట్టణం కదిలించబడినట్లుగా ఈ రోజు మన సులానగర్, మన గ్రామాలు కదిలించబడును గాక. ఆత్మలు గుంపులుగా గ్లోరీ బాబా రషరకరందర షందరబ ఓ రరందర షందరబ వచ్చుదురుగాక. నిన్ను బట్టి వచ్చుదురుగాక. నువ్విచ్చే సాక్ష్యాన్ని బట్టి వారు విశ్వసించుదురుగాక. సమరయ పట్టణమే కదిలించబడ్డది. అందరూ యేసు దగ్గరికి వచ్చారు. ఈ రోజున నిన్ను చూసి అనేక మంది వచ్చుదురుగాక. పరిశుద్ధుడా, క్షేమగల దేవా, మీకు వందనాలు. ఇంతవరకు నైనా ఈ స్టార్లో ఉన్న విషయాలు ఎన్నో నా మట్టుకు నాతో మాట్లాడారయ్యా. నిజమే ప్రభువా, స్టార్గా నేనుండి కూడా, ఇన్ని గుణగణాలు నాలో ఉండి కూడా ఇంతవరకు నేను వినియోగించుకోలేకపోయానయ్యా.
ఈ రోజు నుంచి నేను స్టార్ లాగా నిరంతరం ప్రకాశించే కృపను నాకు దయచేయండి. ఏలుబడి చేసే శక్తి నాకు దయచేయండి. ఏలుబడి చేసే శక్తి నాకు దయచేయండి. యుద్ధములో ప్రభువా యుద్ధ వీరుడిగా నన్ను తయారు చేయండి. ఐక్యతలో గొప్ప ఐక్యత, ఆత్మ కలిగించే ఐక్యతను మాలో దయచేయండి. స్తుతించుటలో గొప్ప నేర్పరులుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. కార్యమని చేయండి నాయన. మేలు చేయండి. విన్న వారందరి హృదయాల్లో ప్రభువా, మా అందరి హృదయాల్లో ఈ వాక్యాన్ని ఫలింపచేసి నీరు కట్టి ఫలింపచేయమని, ఆశీర్వదించమని యేసు ప్రశస్తమైన నామముతో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును.